తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రము టికెట్ల ధరల వివాదం మొదలైంది. ప్రతిసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఈ టికెట్ల లొల్లి మొదలవుతుంది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఎందుకు ఈ లొల్లి మొదలవుతుంది? అసలు దీని వెనుకున్న కథ ఏంటి? ఈ భాగవతం వెనుక ఉన్న పెద్దలెవరు? ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఈ రోజు సంక్రాంతి సినిమా అనగానే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ సంబరాలతో పాటు సినిమా సంబరాలు కూడా గొప్ప ఊపుని, రిలాక్స్ ని, వినోదాన్ని అందిస్తాయి. ఈ సంక్రాంతికి కూడా రాజాసాబ్ సినిమా తోటి ప్రభాస్, మనశంకర వరప్రసాద్ తోటి చిరంజీవి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటి రిలీజ్ కు ముందే మా ఈ భారీ బడ్జెట్ సినిమాలు మాకు ధరలు పెంచాలంటూ వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా అంతే పెద్ద మనసు చేసుకుని వీళ్ళ టికెట్లను ధరలు పెంచుకునేటందుకు ఒప్పుకున్నది. సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 130 రూపాయలు ఉన్న ధరల మీద పెంచుకోవడానికి వాళ్లకు అనుమతి అయితే ఇచ్చింది. కానీ ఈ దాని మీద వెంటనే కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. అసలు ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? ప్రతిసారి సినిమా విడుదలయ్యే చివరి నిమిషంలో ఈ మెమోలు ఇవ్వడం ఏంది? ఈ మెమోలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం ఏంది? ఎందుకు ఈ పని చేస్తున్నారు అని రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుని ఆపేసింది. ఇంకా దీని మీద మళ్ళా చర్చ, విచారణ కొనసాగనుంది. ప్రస్తుతానికి ఆపేసింది. మరి ఎందుకు ప్రభుత్వము తాను తయారు చేసిన నిబంధనలే తానే ఎందుకు ఉల్లంఘిస్తుంది? గత అఖండాలో గాని, ఓజీ సినిమాకు సంబంధించి గాని, ఇంతకు ముందు సినిమాలకు సంబంధించిన టికెట్ల ధరల పెంపు విషయంలో కూడా వివాదం జరిగినప్పుడు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అందులో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తెలంగాణకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విలేకరులు ప్రశ్నించినప్పుడు అసలు ఈ ధరల పెంపు మెమో గురించి నాకు తెలియనే తెలియదు అన్న. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మనకు అందరికి తెలిసిందే, పుష్ప 2 కు సంబంధించి స్టాంపీడ్ జరిగినప్పుడు థియేటర్ వద్ద ఎంత పెద్ద లొల్లైందో మనం అందరం చూసాం. చివరికి అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద రచ్చ జరిగింది. ఇక భవిష్యత్తులో టికెట్ల ధరల పెంపు అనేది ఉండదు అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. సినిమా కట్ చేస్తే టికెట్ల ధరలు పెంచుతాము, అందులో 20% కార్మికుల వెల్ఫేర్ కు ఇవ్వాలి అని నిబంధన పెట్టారు. ఇప్పుడు పెంచిన ధరల విషయంలో కూడా కార్మికుల వెల్ఫేర్ కు కేటాయింపు ఉన్నదా లేదా అనేది ఎవ్వడికి తెలియదు. వీళ్ళు దానికి ఒప్పుకున్నారా లేదా అనేది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ టికెట్ల ధరల పెంపు విషయంలో ఈ టికెట్ల ధరలు పెంచాల్సింది ఒక జిల్లా కలెక్టర్ గాని, ఒక పోలీస్ కమిషనర్ గాని. కానీ ఇక్కడ వాళ్ళకెవ్వరికి సంబంధం లేకుండా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సినిమా పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, మరి ప్రసన్నం చేసుకోవడమా, పైసలను వెనకేసుకోవడమా, కాసుల కక్కురిత, కమిషన్ల భాగోతమా ఏందో తెలియదు. బట్ వీళ్ళు పోవడము, వాళ్ళని అడగడము, వాళ్ళు వెంటనే మెమోలను ఇవ్వడం, ఇది జరుగుతుంది. ఈ మెమోలను కూడా సార్లు కోర్టులు కొట్టేస్తున్న సినిమా పెద్దలు సిగ్గులేక అడుగుతున్నారు, ప్రభుత్వ పెద్దలు బుద్ధి లేక ఇస్తున్నారు. కానీ సామాన్య జనము, సినిమానే వినోదంగా ఉన్న సామాన్య జనము తప్పని పరిస్థితుల్లో జేబులకు చిల్లులు పెట్టుకుని సినిమాని చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. సినిమాలు పెద్ద బడ్జెట్ తో తీయడం ఇప్పుడేం కొత్త కాదు. లవకుశ సినిమాను 5 ఏళ్ల పాటు అత్యంత భారీ బడ్జెట్ తోటి తీసిన ₹1 పెంచుకోలేదు. ఇటీవల ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ సినిమా భారీ బడ్జెట్ తోటి చేశాము, కానీ మాకు ధరలు పెంచాలని అడగడం ధర్మం కాదు. సినిమా భారీ బడ్జెట్ తోటి తీస్తే సినిమా బాగుంటే జనాలు ఆదరిస్తారు, బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. ఈ ధరల పెంపు అనేది కరెక్ట్ అయినది కాదు, సినిమా జనాలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కూడా మాట్లాడాడు. సినిమా ధరలు అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ రోజు పైరసీ కూడా వస్తుంది. పైరసీ చూడొద్దంటారు, సినిమా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతారు. ఈ రోజు ఒక సినిమా చూడాలంటే ఒక మధ్యతరగతి కుటుంబము కనీసము 4-5 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సినిమా అనేది ఒక మోయలేని భారంగా తయారైంది. అయినప్పటికీ ఇంట్లో ఉన్న పిల్లలు, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశలు తీర్చడానికి, వినోదాన్ని పంచడానికి సినిమాను చూడాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పినా సినిమా ధరలు తగ్గడం లేదు. మల్టీప్లెక్స్ లలో, సినిమా హాళ్లలో ఈ పాప్కార్న్ పేరిట, సాఫ్ట్ డ్రింకుల పేరిట, తిను బండారాల పేరిట, సమోసాల పేరిట చేస్తున్న దోపిడీ ఆగడం లేదు. సామాజిక బాధ్యత, సమాజంలో మేము ఒకరమే అని నిస్సిగ్గుగా చెప్పుకునే సినిమా పెద్దలు ఈ తిను బండారాల వ్యాపారాలన్నీ వాళ్ళే. సినిమా ఎన్ని వేల కోట్లు వీళ్లకు లాభాలు వచ్చినప్పుడు రూపాయి కూడా చేత్తో కాకిని కొట్టరు అనే సామెత ఉంటుంది మనకు. అట్లా ఈ సినిమా వాళ్ళు సమాజంలో కష్టం వచ్చినప్పుడు కనీసం పట్టించుకొని వాళ్ళు కూడా ఈ రోజు ధరలు పెంచాలని అడుగుతున్నారు. జనం జేబులలో చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విధానం మీద కోర్టులు అనేక సార్లు చెప్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, సినిమా పెద్దలకు ఇంగితం లేకుండా మళ్ళీ అదే అడగడము, దీనిపైన సినిమా ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ టికెట్ల ధరల పెంపుని ఆపాలని, సినిమా పెద్దలు కూడా ఈ ధరల పెంపు విషయంలో సినీ ప్రేక్షకులు
ప్రయాణికుల జేబులను దోపిడీ చేయడం ఆపాలని మనం అందరం కోరుదాం. మరి నిజంగా ప్రభుత్వము ఈ విషయంలో ఎలా స్పందించాలి, కోర్టులను కూడా ఖాతరు చేయని ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలి మీరే కామెంట్ చేయండి. సినిమా పెద్దల విషయంలో ఈ టికెట్ల ధరల పెంపు విషయంలో ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.